సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలమంతయు ఆ మాటకొస్తే మీరు సంకల్పించి తల్లి గర్భములో ఉంచిన నాట నుండి బాహ్య ప్రపంచములోనికి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన ఈ సుదీర్ఘ కాలం అంతట్లో రేయింబగలు కాచి కాపాడుతూ వస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయమునందు మీ బలమైన చేతిలో ఉండేటువంటి యవన ప్రాయ పిల్లలైన మా యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు మేమందరము కలిసి మీ సన్నిధిలో ఉన్నాం. మమ్మలను ఆశీర్వదించండి అయ్యా. ఇప్పటి వరకు పాడి స్తుతించి స్తోత్రం చేసి ఉన్న మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. కొన్ని మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా మంచి ఏకాగ్రతను, ఆలోచన, గ్రహింపు శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మిక సహాయం మా అందరి పట్ల ఉంటుందని నమ్ముచు మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన సహోదర సహోదరీమణులకి, ఈ ప్యానల్లో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరంతా మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు, మంచి బలములో ఉన్నటువంటి వారు, మంచి సృజన చైతన్యము కలిగి ఆలోచించి దేవుని చిత్తమును బాగా అర్థం చేసుకోగలిగి అమలు చేయగలిగేటువంటి సామర్థ్యంలో ఉన్నటువంటి వారు కనుక సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి విధంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వారము అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలి అని మనవి చేస్తున్నాము. ప్రియ దేవుని వారలరా, మీ అందరికీ బహుశా ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఎంతో కొంత తెలిసినటువంటి వారు అని నేను అనుకుంటున్నాను. ఇశ్రాయేలీల యొక్క రాజుల పరిపాలన ముగింపు దశలో దేవుడు ఈ ప్రపంచములో మొట్టమొదటి మహాసామ్రాజ్యముగా నెబుకద్నెజరు యొక్క నాయకత్వంలో బబులోను మహాసామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. నెబుకద్నెజరు యొక్క నాయకత్వంలో దయచేసి ప్యానల్లో ఉన్నటువంటి మీ అందరికీ నా మనవి ఏంటంటే, మీరు వీడియో మ్యూట్లు తీసేయగలిగితే మంచిది. ఎందుకంటే నేను ఏదో శూన్యంలో చూసి చెప్తున్న భావన నాకు కలుగుతుంది. దయచేసి వీడియో అన్మ్యూట్ చేయండి. ప్రియులరా, అలా నెబుకద్నెజరుని ఆనాడు యూదా దేశం మీదకి పంపించి ముందుగా ఇశ్రాయేలు దేశం మీదకి నడిపించాడు. తదనంతరము యూదా దేశం మీదకి నడిపించాడు. అలా ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నిటి మీదకి కూడా నడిపించి
చెరపట్టుకొని పోవటము జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి ఐశ్వర్యమును తీసుకెళ్లారు, అలాగే యవనస్తులని చెరపట్టుకెళ్ళారు. అవసరమైనటువంటి వారిని అందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళటం జరిగింది. మరి వీరందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళి ఏం చేసేటువంటి వారు? ఏదో తీసుకెళ్ళి వారిని చక్కగా మరి భోజనాలు పెట్టి పెంచి పోషిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఎవరిని తీసుకెళ్ళేటువంటి వారు కాదు. వారి వారి అవసరాలను బట్టి వారిని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్ళేటువంటి వారు. అందులో భాగంగా బాలురుగా ఉన్నటువంటి, అంటే అప్పుడప్పుడే కౌమార ప్రాయములోనికి వస్తున్నటువంటి యూదులైనటువంటి వారిలో అనేకులను పట్టుకొని వెళ్ళగా అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నగో అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వీరు ఈ యూదా గోత్రీకులు, అదే సమయంలో రాజవంశీయులు. అంటే ఇదివరకు యూదులను పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలకి సంబంధించినటువంటి వారు. వీరిని తీసుకెళ్ళిన తర్వాత రాజుగారు వారిని ఉపయోగించుకోవాలి. వారి వారి నేపథ్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి వృత్తి నైపుణ్యాలను బట్టి, వారి రంగాలను బట్టి వారిని ఎవరిని ఎందులో వాడుకోవాలో అందులో వాడుకోవాలని భావించేటువంటి వారు. అందులో భాగంగా ఈ నలుగురి విషయంలో ఈ పిల్లలందరికీ కూడా ఆయా వృత్తి నైపుణ్య కోర్సులు నేర్పించటానికి ఒక బాధ్యుణ్ణి పెట్టడం జరిగింది. అంటే ఒక ఇన్ఛార్జిని. అతని పేరు అశ్వనజు, నపుంసకుడు. ఈ అశ్వనజుకి వీరిని అప్పగించి రాజు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అనంటే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలలో చెప్పుచున్నటువంటి మాట. అశ్వనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకొనిన వారై రాజునగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము అని అన్నాడు. ఇక్కడ అశ్వనజుకు రాజుగారు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీల యొక్క రాజవంశములలో చెప్పుకోదగినటువంటి వ్యక్తులై ఉండాలి. అంటే ఏం ప్రత్యేకతలు ఉండాలి వారిలో? ముందు ఆకారములో బాగుండాలి. అంటే మంచి శరీర సౌష్ఠవము, దారుఢ్యము కలిగినటువంటి వారై ఉండాలి. రెండవది ఏం చెప్తున్నాడు అనంటే, విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వారై ఉండాలి. అంటే బాగా చదువుకున్నటువంటి వారై ఉండాలి. ఇక మూడవది ఏం చెప్తున్నాడు అనంటే, తత్వజ్ఞానము తెలిసిన వారై. తత్వజ్ఞానము అంటే ఏది ఏమిటి, ఎందుకు, ఎలా అనేటువంటి పరిశీలనాత్మకమైనటువంటి అభ్యాసము కలిగినటువంటి వారు. అది రాజ పరిపాలన సంబంధమైనటువంటి రాజ్యమును గురించిన సంగతులు కావచ్చు, అలాగే ఆర్థిక లావాదేవీలను గురించినటువంటి సంగతులు కావచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు. ఇలా పలు రకాలైనటువంటి రంగముల మీద
అవగాహన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఏరుకొని, అంటే వారిని ఎంచుకొని అని అంటున్నాడు. వారిని ఎంచుకొని ఇప్పుడు ఏం చేయి నువ్వు అనంటే, అంటే వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ఫౌండేషన్ ఉండాలి. ప్రాథమికమైనటువంటి కొన్ని అర్హతలు ఉండాలి. ఒకటి, సౌష్ఠవము లేదా రూపము, దారుఢ్యము. రెండవది విద్య, ప్రావీణ్యత. అందులో ప్రావీణ్యత కలిగినటువంటి విద్య ఉండాలి. ఏదో చదివామనేటువంటి విధానంలో కాకుండా అందులో ప్రావీణ్యత కలిగినటువంటి వారై ఉండాలి. అలాగే సకల జ్ఞానము, తత్వజ్ఞానము తెలిసినటువంటి వారై ఉండాలి. అలాంటి వారిని ఎంచుకొని ఇప్పుడు నీవు ఏం చెయ్యాలి అనంటే, నువ్వేం చేయాలి అనంటే కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము అని అన్నాడు. కల్దీల విద్య అంటే ఇప్పుడు ఉదాహరణకి భారతదేశము ఉన్నది అనంటే భారతదేశానికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపము మొదలుకొని రాజరిక పరిపాలనా కాలములు మొదలుకొని ప్రజా పరిపాలన వైపు రూపాంతరము చెందినటువంటి విషయాలు, అలాగే భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉండేటువంటి కట్టుబాట్లు, రకరకాలైనటువంటి ఈ ప్రజలలో వైవిధ్యభరితమైనటువంటి భాషలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, అయినా వీరు భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండేటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కళాత్మకమైనటువంటి విషయాలుగా చెప్పబడతాయి. ఇది మన సోషల్ స్టడీస్కి వచ్చేసరికి దీని గురించినటువంటి ప్రత్యేక చరిత్రగా చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే భారతదేశానికి అధికారిక భాష హిందీ, అలాగే రాష్ట్రాల వారీగా ప్రాంతీయ భాషలు కొన్ని ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, రకరకాలైనటువంటి. ఇలా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒకరు వచ్చి భారతదేశంలో స్థిరపడాలి అనంటే, భారతదేశంలో రాణించాలి అనంటే, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. అంటే నేర్చుకోవాలి లేదా నేర్పించబడాలి. అలాగే ఇప్పుడు రాజవంశానికి చెందినటువంటి వారికి ఏ విద్యను నేర్పించమంటున్నాడు అంటే కల్దీల యొక్క విద్య అని అన్నాడు. అంటే కల్దీలకంటూ ఒక సంస్కృతి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. అవునా? వీటినన్నిటినీ నేర్పించుము. అంతేకాదు రాజభాష అయినటువంటి కల్దీల యొక్క అక్కాడియన్ అనేటువంటి ఆ భాషను కూడా నేర్పించుము అని అశ్వనజ్కి చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అశ్వనజు ఎంచుకున్నటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కనుక మనం గమనించినట్టయితే, అంటే ఇక్కడ ముందుగా ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పాడు. రెండవది ఎంచుకున్నటువంటి వారికి ఏమి నేర్పించాలి అని చెప్పాడు. రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రాజవంశీయులలో ఎవరిని ఎంచుకున్నాడు మరి అశ్వనజు అనంటే 5వ వచనములో నుండి, రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు రాజుగారు ఏ విద్యను వారికి నేర్పించాలో చెప్పి, దానితో పాటు కేవలం వారికి విద్య నేర్పించి మనం వాడుకుందాము అనంటే అవ్వదు కదా. నేర్చుకోవటానికి
నేర్చుకున్నటువంటి దానిని అమలు చేయగలిగేటువంటి సామర్థ్యము ఉండటానికి వారికి సరి అయినటువంటి పోషణ కూడా ఉండాలి. ఆ పోషణ ఇలాంటి పోషణ కాదు. రాజనగరులో ఉండి పని చేయగలిగేటువంటి వారై ఉండాలి అని అంటున్నాము. కాబట్టి రాజవంశీయులైనటువంటి వారికి ఉండాల్సినటువంటి శారీరక దారుఢ్యము ఉండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి శారీరక దారుఢ్యము ఉండాలి, మానసిక బలము ఉండాలి, సామర్థ్యము ఉండాలి. ఇవన్నీ ఉండాలి అనంటే వారికి మంచి పోషణ ఉండాలి. మంచి పోషణ అంటే ఎలాంటి పోషణ వారికి ఇవ్వాలి అనంటే, ఒక రాజుగా అనుదినము నేను నా పిల్లలు ఏ భోజనమైతే చేస్తామో ఈ సమతుల ఆహారము, ప్రోటీన్లు కావచ్చు, విటమిన్లు కావచ్చు, తదితరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ నేనే విధంగానైతే భుజిస్తానో, నాకు ఏదైతే మీరు వడ్డిస్తారో ఈ ట్రైనింగ్లో ఉండేటువంటి పిల్లలకి కూడా అలాంటి భోజనమే పెట్టుము అని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇక రాజుగారు ఆజ్ఞాపించిన తర్వాత అశ్వనజు లాంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి అని అంటే, రాజుగారు చెప్పినట్టుగా ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయటమే ఆయన డ్యూటీ. దానికి ఒక విషయం ఎక్కువ చేయలేడు, ఒక విషయం తక్కువ చేయలేడు. ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలి. అయితే ఇక్కడ ఆయా దేశాలలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఆయా రకాలుగా ఉంటాయి. భారతదేశపు ఆహారపు అలవాట్లు నియమాలు వేరు, ఒక చైనా దేశపు ఆహారపు అలవాట్లు నియమాలు వేరు, ఒక సౌదీ అరేబియా లాంటి దేశం యొక్క ఆహారపు అలవాట్లు నియమాలు వేరు. అలాగే ఆఫ్రికా ఖండంలో ఒక రకంగా ఉంటాయి, అమెరికా ఖండంలో ఇంకో రకంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అదేవిధంగా యూదుల యొక్క ఆహారపు అలవాట్లు వేరు. వారు శాకాహారం భుజించగలరు, శాకాహారంతో పాటు మాంసాహారాన్ని భుజిస్తారు. అయితే మాంసాహారంలో వారికి పవిత్రమైనవి, అపవిత్రమైనవి అని రెండు రకాలు ఉంటాయి. దేవుని యొక్క నియమాన్ని బట్టి పవిత్రమైనటువంటి ఆహారాన్ని మాత్రమే వారు భుజించాలి. మరి నెబుకద్నెజరుకి ఆ దేశస్తులకి ఇలాంటి నియమాలు ఏవి లేవు కదా. వారు ఎలాంటి ఆహారమునైనా తీసుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వారు. అయితే రాజుగారేమో తన పాయింట్ ఆఫ్ వ్యూలో వారు మంచి శారీరక దారుఢ్యము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను భుజించేటువంటి భోజనమును వారికి పెట్టుము అని అశ్వనజుకి ఆజ్ఞాపించడం జరిగింది. ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పుడు అశ్వనజు అమలు చేయాలి. ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ భోజనము పెట్టుము అని చెప్పి దీనికి ఒక టైం డ్యూరేషన్ పెట్టాడు. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత పెట్టాడు అంటే 3 సంవత్సరాలు అని అన్నాడు. అంటే 3 సంవత్సరాలు ఉండుటకి వసతి కల్పించాలి, అలాగే భోజనము పెట్టాలి. ఈ 3 సంవత్సరాలు మంచి తర్ఫీదును ఇవ్వాలి. అంటే ఎలా? ఒక మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడినటువంటి కాలంలో ఐగుప్తు దేశపు యొక్క సకల విద్యలను అభ్యసించెను అని చదువుకుంటాం మనం. అలా మోషే ఐగుప్తు దేశము యొక్క సకల విద్యలను ఎలాగనైతే అభ్యసించాడో, ఇప్పుడు ఈ చెరపట్టబడినటువంటి వారందరూ కూడా కల్దీల దేశము యొక్క సకల విద్యలని అభ్యసించాలి. ఇక్కడ కల్దీల దేశము అనంటే ఆ రోజు కల్దీల దేశంగా పిలువబడింది, లేదా బబులోను దేశంగా పిలువబడింది. అదే నేడు బాగ్దాద్ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ఇరాను దేశంగా పిలువబడుతూ ఉంటుంది. ఇరాన్, ఇరాక్ ఈ రెండు ఉమ్మడిగా ఉండేటువంటివి ఆ రోజుల్లో. ఓకే, ఈ ఇరానుగా పిలువబడుచున్నటువంటి ఈ దేశములే ఆనాడు బబులోను దేశము లేదా కల్దీల దేశము. ఈ దేశ సంబంధమైనటువంటి విద్యను నేర్పించుము అని చెప్పి నెబుకద్నెజర్ గారు చెప్తే,
ఇప్పుడు అష్పెనజు ఏం చేస్తున్నాడో చూడండి. 6వ వచనం, యూదులలో నుండి దానియేలు, అంటే సకల వంశములలో నుండి సకల రాష్ట్రాలలో నుండి ఆయా రాజకుమారులైనటువంటి వారిని ఎంచుకున్నారు. యూదా విభాగంలోనికి వస్తే ఈ నలుగురిని ఎంచుకోవటం జరిగింది. ఎవరెవరిని? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. ఈ హనన్య, మిషాయేలు, అజర్యాకు అలాగే దానియేలు గారికి కూడా ఈ పేర్లన్నీ యెహోవా దేవునికి సంబంధించినటువంటి, ఇశ్రాయేలు నేపథ్యము కలిగినటువంటి వారికి సంబంధించినటువంటి పేర్లుగా మనకు కనబడతాయి. అయితే వీరు ఒకసారి కల్దీల దేశానికి చెరపట్టబడి తీసుకుపోబడిన తర్వాత ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి దేవీ దేవతలైతేనేమి, ఈ సంస్కృతి సాంప్రదాయాలైతేనేమి, వారి విధానాలకు సంబంధించినటువంటి ప్రభావము వారి పరిపాలన విభాగములో ఉన్నటువంటి వారు మొదలుకొని ప్రపంచమంతటా కూడా చూపించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమైనటువంటిది. అందులో భాగంగా వీళ్ళు ఏం చేశారు అనంటే, వీరికి ఉన్నటువంటి అది వరకు ఉన్నటువంటి పేర్లను పక్కకు పెట్టి వాటి స్థానంలో ఈ కల్దీల సంస్కృతికి సంబంధించినటువంటి పేర్లను పెట్టడం జరిగింది. అవి ఏమని పెట్టారు అనంటే, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టెను. ప్రియులారా, ఇశ్రాయేలీలకి నిజమైనటువంటి దేవుడు, సత్యదేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు యెహోవా ఉన్నాడు. ఆ యెహోవాకు రిలేటెడ్గా యెహోవా ప్రేమనో, యెహోవా దయానో, యెహోవా కృపానో, దీని రిలేటెడ్గా వీళ్ళకు పేర్లు పెట్టబడేటువంటివి. ఇప్పుడు ఈ కల్దీల యొక్క ఆ దేశ దేవుడు లేదా దేవత అని ఎంచబడుచున్నటువంటి వారెవరు ఆ కాలంలో అంటే నెబో. ఈ నెబోకు సంబంధించి నెబో భక్తులను, నెబో సేవకులను, నెబో పరిచారకులను అర్థం వచ్చేటువంటి విధంగా, లేదా నెబో చేత ఆశీర్వదించబడినటువంటి వారను అర్థం వచ్చేటువంటి విధంగా వీరి పేర్లను మార్చటము జరిగింది. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది, మనకు తెలిసింది. అలా పేర్లు మార్చి ఏం చేశాడు? 8వ వచనములో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ పేర్లు పెట్టటము అనేటువంటి జరిగిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్లోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? పేర్లు పెట్టారు, ఇట్స్ ఓకే. ఇప్పుడు వీరికి విడిది ఇచ్చారు. విడిది ఇచ్చిన తర్వాత భోజనాన్ని సర్వ్ చేస్తున్నారు. భోజనాన్ని సర్వ్ చేసినప్పుడు అందులో రకరకాలైనటువంటి భోజన పదార్థాలు, అసలే రాజభోజనం కదా, రాజభోజనం కాబట్టి రకరకాలైనటువంటి ఐటెంలు అందులో కనిపించాయి. అప్పుడు దానియేలు గారికి, ఈ షడ్రకు, మెషకు, అబెద్నెగోలకి అనుమానము వచ్చింది. అనుమానం వచ్చి ఇక్కడ అపవిత్రమైనటువంటి ఆహారము కూడా వడ్డించబడుచున్నది. రాజుగారు నేను భుజించేటువంటి ఆహారమును పెట్టుమని అష్పెనజు గారికి చెప్పారు. కానీ మన దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, అపవిత్రమైనటువంటి ఆహారమును ముట్టకూడదు అని చెప్పాడు. పవిత్రమైనదే మనం భుజించాలి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాకు పవిత్రమైనది పెట్టండి, అపవిత్రమైనది వద్దండి అని చెప్పానంటే వారు ఒప్పుకోరు. కాబట్టి మనము ఒక రిక్వెస్ట్ చేసుకుందాం. ఏంటి అనంటే, వీరు ఆ అష్పెనజుకి చేసుకుంటున్నటువంటి విన్నపం ఏంటంటే చూడండి ఒకసారి.
మేము అపవిత్రమైనటువంటివి తినకుండులాగున దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే ముందు ఏం చెప్పాడు అనంటే, అయ్యా ఇదిగో పలానివి మా నియమములను బట్టి, మాకున్నటువంటి నియమములను బట్టి అవి అపవిత్రమైనవి కనుక వాటిని మాకు పెట్టకండి అని చెప్పి అడిగాడు. అడిగితే ఇప్పుడు ఈ అశ్వనజు ఏమంటున్నాడు అనంటే, మీరు చూడండి 9వ వచనంలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అసలు దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీలు బబులోనీలకి అప్పగించబడటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆజ్ఞాతిక్రమములు, పాపములు ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి వారు వాటిని బట్టి శిక్షించబడి బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయము నొంది మారాలి అనేటువంటి ఉద్దేశంతో శిక్షించుటకు సాధనముగా నెబుకద్నెజరుని ఎంచుకొని అప్పగించటం జరిగింది. అప్పగించేటప్పుడే దేవుడు వారికి సెలవిచ్చాడు, 70 సంవత్సరములు మీరు చెరలో ఉంచబడిన తర్వాత మరలా విడిపించబడుతారు అని చెప్పడం జరిగింది. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో ఇప్పుడు ఎవరు అప్పగించబడతారు, ఎవరు విడిపించబడతారు, అప్పగింపబడినటువంటి వారిలో ఎవరెవరిని నేను ఏ విధంగా వాడుకోవాలి, ఎవరి ద్వారా నేనే నిజమైనటువంటి దేవుడనని ఈ ప్రపంచానికి చాటాలి అనేటువంటి ఒక ప్రణాళిక దేవుడికి ఉంది. దేవునికి ఒక సంకల్పము ఉంది. అందులో భాగంగా ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు అనంటే, మేము అపవిత్రమైనవి ముట్టము అన్నప్పుడు ఇక్కడ అపవిత్రమైనవి ఏంటి, పవిత్రమైనవి ఏంటి, పెట్టినవి నోరు మూసుకొని భుజించాలి, ఇవి అవి అని వంకలు పెట్టి ఇది తినను అది తినను అది పెట్టు ఇది పెట్టు అంటే కుదరదు అని అశ్వనజు అనడానికి అవకాశం ఉంటుంది. కానీ అనకుండు లాగున దేవుడు ఏం చేశాడటారంటే, అశ్వనజుకి వీరి పట్ల సానుకూలమైనటువంటి ఉదార స్వభావము కలిగినటువంటి మనస్సు కలిగేటట్లుగా చేశాడట. అలా చేసి ఏమన్నాడు అనంటే, జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమన్నాడు అనంటే, క్రింద చెప్తున్నటువంటి మాట 10వ వచనం, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు అని అన్నాడు. ఇక్కడ అశ్వనజు ఒక మంచి మనసుతోటే చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు అనంటే, ఓకే మీరు అడిగినటువంటి దానికి నేను సానుకూలంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరికీ మాంసాహారం వడ్డించడం జరుగుతుంది, మీకు శాకాహారం పెట్టడం జరుగుతుంది. సాధారణంగానే మాంసాహారం అంటే హై ప్రోటీన్ ఉండేటువంటిది. ఇప్పుడు మాంసాహారమును తీసుకున్నటువంటి వారు చాలా బలంగా కనబడతారు, మీరు బలహీనంగా కనబడతారు. మీ ముఖం చూడగానే తెలిసిపోతుంది వీరెందుకు ఇలా బలహీనంగా ఉన్నారు, ఎందుకు ఇలా పీలగా ఉన్నారు, ఎందుకు ఇలా నీరసించిపోయి ఉన్నారు అని రాజు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నేనేం చెప్పలేకపోతే రాజుగారు నాకు మరణశిక్ష విధిస్తాడు. మీరు అడిగారు, ఓకే నాకు సానుకూల దృక్పథం ఉంది, ఇప్పుడు మీరు అడిగారని చెప్పి నేను మీరు అడిగినట్టుగా వడ్డించినట్లయితే రాజు నాకు మరణశిక్ష వేస్తాడు, మరి నేను చావటం మీకు ఇష్టమేనా అన్నట్లుగా అశ్వనజు అడుగుతాడు. అప్పుడు
దానియేలు, ఈ మిగిలిన ముగ్గురు ఆ అశ్వనజకి, అలాగే అశ్వనజు ఓవరాల్గా వీళ్ళందరి మీద ఇన్ఛార్జ్, కానీ ఈ ఫుడ్ సెక్టార్ ఏదైతే ఉన్నదో దీనికి మరొక బాధ్యుడిని ఉంచడం జరుగుతుంది. అతనికి అప్పగించాడు. అతనికి అప్పగిస్తే అతనికి వీరు చెప్పుకుంటున్నటువంటి మాట, ఇదంతా ఎలా జరిగింది అనేటువంటి ప్రాసెస్ మనకు బాగా అర్థం కావాలి. ఏమండి, మన జీవితంలో కూడా మనకు ఈ రకమైనటువంటి ఇలాగే కాకపోయినప్పటికీ, మక్కిగా ఇలాగే కాకపోయినప్పటికీ దీనిని పోలినటువంటి సిచ్యువేషన్లు మనకు కూడా తారసపడటానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా విచక్షణతో వివేకంతో ముందుకు సాగాలి అని నేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి విషయాలే ఇవి. ఇప్పుడు ఆ ఆహారమునకు సంబంధించినటువంటి బాధ్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి అప్పగించిన తర్వాత వీరికి వీరుగానే వారికి ఒక సలహా ఇచ్చారు. అంటే దానియేలు గారు ఈ భోజన శాఖకు అధిపతి ఎవరైతే ఉన్నారో అతనికి సలహా ఇస్తున్నారు, అంటే ఒక ఆలోచన చెప్తున్నారు. ఏమని? 11వ వచనం చదువుతున్నాను. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను. నపుంసకుల అధిపతి ఎవరినైతే నియమించాడో అతనితో వీళ్ళు ఇలా అన్నారట. ఏమని? భోజనమునకు శాఖా ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము అని అడిగారు. ఏమన్నారు అనంటే, అయ్యా మీరు ఇక్కడ పవిత్రమైనవి అపవిత్రమైనవి ఇది అది అనేటువంటి గొడవ ఎందుకు, మొత్తంగా మాంసాహారమును మాకు వడ్డించటం మానేయండి, దానికి ప్రత్యామ్నాయంగా పూర్తిగా శాకాహారమునే పెట్టండి. అయితే శాకాహారం పెడితే మేము బలహీన పడుతాం అనేటువంటి అనుమానం మీకు ఉంది కదా. ఓకే, నిజమే. అయితే మా దేవుడు మాకు సహాయము చేస్తాడు. ఈ మాట బయటకు అనలేదు, కానీ వాళ్ళకి ఇన్నర్గా ఉన్నటువంటి విశ్వాసం, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మా దేవుడు మాకు బలమును ఇస్తాడు, మా దేవుడు మాకు మంచి ప్రకాశవంతమైనటువంటి ముఖమును అనుగ్రహిస్తాడు. గనుక 10 రోజులు మాకు శాకాహార ధాన్యమును ఆహారంగా పెట్టండి, 10 రోజులు పరీక్షించండి, 10 రోజుల తర్వాత మిగిలిన బాలుర వలనే మేము ఉన్నట్లయితే అలాగే మాకు భోజనం పెట్టండి, ఒకవేళ లేకపోతే అప్పుడు మీ ఇష్టము అని బయటికి వీళ్లకు నచ్చేటట్లుగా అన్నారే. కానీ ఈ భక్తుల యొక్క, అంటే ఈ పిల్లల యొక్క బలమైనటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు ఆ పరిస్థితి రానివ్వడు, దేవుడు మమ్మల్ని బలంగానే ఉంచుతాడు. ఇక్కడ వీరి విశ్వాసం యొక్క తీవ్రత, దాని గొప్పతనం, దాని పరిపూర్ణత ఎంత ప్రగాఢంగా ఉంది, ఎంత బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ వయసులో? బాలుర వయస్సులో. అది ఎలా వచ్చింది? అంత గొప్ప విశ్వాసం వారికి అప్పటికే ఎలా వచ్చింది అనంటే, వారు అప్పటికే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులను నేర్చుకొని ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులను నేర్చుకొని ఉన్నారు. అలాగే ఇజ్రాయేలు దేశము యొక్క, యూదుల యొక్క సంస్కృతిని, వారి యొక్క సంస్కృతిని, ఆ దేశపు యొక్క చరిత్రని బాగా ఎరిగినటువంటి వారై ఉన్నారు. ఇందాక వారిని ఎంచుకోమన్నప్పుడే ఎలాంటి వారిని ఎంచుకోమని చెప్పాడు? మళ్ళీ ఒక్కసారి 4వ వచనములో మనం గమనించినట్లయితే,
సరే, ముఖ్యులై లోపము లేని వారై సౌందర్యము కలిగినటువంటి వారు, ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి విషయాలు, సాధారణమైనటువంటి విషయాలు. కానీ సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, ఈ పిల్లలుగా ఉన్నప్పుడు వీరు అలవర్చుకున్నది, నేర్చుకున్నది, అభ్యాసం చేసింది ఏంటి అనంటే సకల విద్య. సకల విద్య అంటే వీళ్ళకు దైవ జ్ఞానం తెలుస్తుంది, వీరికి సంస్కృతి సాంప్రదాయాల జ్ఞానం తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, అవునా, లెక్కలు, కామర్సు తెలుస్తాయి, లావాదేవీలు, వ్యాపార సంబంధమైనటువంటి సంగతులు, ఇలా ప్రతి విధమైనటువంటి జ్ఞానమును ఎరిగినటువంటి వారు. ముఖ్యంగా తార్కిక జ్ఞానము, ఎట్లయితే ఎట్లా అనేటువంటి వివేకము కలిగినటువంటి వారుగా వారు అప్పటికే తర్ఫీదు అయి ఉన్నారు. ఇక్కడే మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న, ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ బాలురుగా ఉన్నటువంటి దశలో ఎంతమంది ఈ రకంగా సకల విద్యలను అభ్యసిస్తారు, ఎంతమంది దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటారు, దైవం పట్ల విశ్వాసము, భక్తి, శ్రద్ధ, ఆసక్తులను పెంపొందించుకుంటారు, ఒక నియమము, ఒక పద్ధతిని అనుసరించి క్రమ శిక్షణ కలిగి జీవిస్తారు. ఒక్కసారి ఇప్పుడు మన వర్తమాన కాలములో ఉన్నటువంటి యవనస్తులను, ఆ క్రింది వయసులో ఉన్నటువంటి పిల్లలను ఒకసారి ఆలోచించండి. వీరి అనుదిన చర్యలేంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు, ఎక్కడికి వెళుతారు, ఎవరితో కలిసి తిరుగుతారు, ఏమేమి చేస్తారు, వారి దినచర్యలలో మంచి నేర్చుకుంటున్నదెంత, చెడు అలవర్చుకుంటున్నదెంత, సమాజానికి మేలుకరంగా మారుతున్నారా, కీడు చేసేటువంటి వారుగా మారుతున్నారా, మంచివారెంత, ప్రమాదకారులెంత, తల్లిదండ్రులకు పేరును, గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వారెంత, అవమానాలను, నిందలను తీసుకొచ్చేటువంటి వారెంత, దేవుణ్ణి గణపరిచేటువంటి వారు, మహిమపరిచేటువంటి వారెంత, ఆ దేవునికి అవమానాలను తీసుకొచ్చేటువంటి వారు ఎంతమంది, ఆ దేవునికి ఆవేదనను కలిగించేటువంటి వారు ఎంతమంది అని ఆలోచిస్తే ప్రియులారా, 99% వారి మొదటి ప్రాధాన్యత ఏంటంటే స్నేహితులు, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ తర్వాత. రెండవ ప్రాధాన్యమైనటువంటి విషయాలు ఏంటంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాంతో సంబంధం లేదు, ఇష్టమైన వ్యాపకం. స్నేహితులు మరియు ఇష్టమైన వ్యాపకం. ఈ ఇష్టమైన వ్యాపకము అనేటువంటి దాంట్లో మంచి ఉంటుంది, రెండవది చెడు ఉంటుంది. మంచి వ్యాపకం అయితే వీరు మంచివారుగా తయారవుతారు, చెడు వ్యాపకం అయితే వీరు చెడ్డవారుగా తయారవుతారు. అయితే ఇక సహజంగానే ఈ శరీరాలను బట్టి మనిషి దేనికి ఆకర్షితుడవుతాడు అనంటే చెడుకే ఆకర్షితుడవుతాడు. అందులో అనుభవము లేనటువంటి పిల్లలు మరీ తొందరగా చెడుకు ఆకర్షితులవుతారు. ఇలా ఆకర్షితులైపోతున్నటువంటి జనులే ఎక్కువ. అందులో ఇలా దైవ విద్య, దేశ విద్య, సకల విద్యలు నేర్చుకొని మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలుగా, భక్తులుగా ఉండటము అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. అలా ఉన్నారు అంటే వారు ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరి ప్రస్తావన లేదు చూడండి. వారందరి ప్రస్తావన అసలు సెలెక్ట్ కానటువంటి వారు కొందరైతే, సెలెక్ట్ అయినటువంటి వారిలో
అంటే ఈ విద్య నేర్పించడానికి సెలెక్ట్ అయినటువంటి వారిలో ప్రత్యేకంగా ప్రస్తావించబడుతున్నటువంటి వారు ఈ నలుగురు వీరు ఆ రకంగా ఆ విద్యను అభ్యసించిన తర్వాత ఇక్కడ మొత్తానికి ఆయన ఒప్పుకున్నటువంటి విధంగానే వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత సరే, ఇక ఇదంతా దేవుని పట్ల వారికి విశ్వాసం ఉంది, దేవుని యొక్క కృప వాళ్ళకు ఉంది. అందును బట్టి 10 దినములు వీరు భోజనం చేసిన తర్వాత వారిని మాంసాహారం భుజించినటువంటి వారి పక్కన నిలబెడితే మాంసాహారం భుజించినటువంటి వారు ఎంత బలంగా కనపడ్డారో ఈ శాకాహారం భుజించినటువంటి వీళ్ళు కూడా అంతే బలంగా కనిపించారు. సరే, అందులో ఇక మరి సంశయం ఏమీ లేదు కనుక 3 సంవత్సరాలు శాకాహారమే పెట్టారు వాళ్ళకి. ఇక శాకాహారం భుజిస్తూ వీరు ఆ విద్యను కూడా నేర్చుకున్న తర్వాత 3 సంవత్సరాల తదనంతరం అశ్వనజు పిల్లలకు ట్రైనింగ్ ఇమ్మని నీకు చెప్పాను కదా, వారిని నా ముందు ప్రవేశపెట్టుము అని చెప్పేసాను అన్నారు. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చిన తర్వాత 17వ వచనంలో ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. ఏమేమి అనుగ్రహించాడు? జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచనయు అనుగ్రహించెను. ఇది పోను అదనంగా ఇంకేమి అందించాడు అంటే, దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. సకల విద్యలు అభ్యసించారు. దానితో పాటు మనుషులెవ్వరికీ సాధ్యము కానటువంటి కలలు, దర్శనాలు, వాటి యొక్క భావాలను తెలియచేయగలిగేటువంటి జ్ఞానమును సంపాదించుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే దేవునితో వారు ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించుకున్నారు. మిగిలిన వారు ఎవరూ చేయలేనటువంటి పని వీరు చేయగలిగారు. ఇది ఎలా వస్తుంది అంటే ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక ప్రార్థన, ఒక ఆరాటం, ఒక ప్రయత్నం, పరిశుద్ధ హృదయంతో దేవునికి మేము దగ్గరగా ఉండాలి అని చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో ఇత్యాది వాటి మూలముగా వస్తుంది. అందును బట్టి వారికి ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఆ జ్ఞానము వీరి సొంతమైంది. ఇప్పుడు రాజుగారి ముందు వారు ప్రవేశపెట్టబడిన తర్వాత రాజుగారు వారి పట్ల తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. చూడండి, రాజు వారి పట్ల తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. 20వ వచనంలో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడు విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. కల్దీల దేశమే కాదు, ప్రపంచమంతటా ఏరి కోరి తెచ్చుకున్నటువంటి వారందరిలోకెల్లా 10 రెట్లు ఎక్కువగా విద్యా పాండిత్యమును కలిగి ఉన్నారట వీళ్ళు. 10 రెట్లు. 10 దినములు మమ్మల్ని పరీక్షించండి అయ్యా, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్నారు కదా. దాని యొక్క ఆ కమిట్మెంట్ను చూడండి, ఆ విశ్వాసము ఉన్న చూడండి, అది దేవుడికి నచ్చింది. మిమ్మల్ని తనమానికలుగా చేస్తాను అని చెప్పి నిలబెట్టి ఇదిగో 10 రెట్ల ఎక్కువ పాండిత్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 రెట్ల ఎక్కువ పాండిత్యమును పొందుకున్నటువంటి వారి యొక్క ఆ యొక్క గొప్పతనము మనకు ఎలా కనబడుతుందంటే, ఉదాహరణగా ఒక సందర్భాన్ని వీళ్ళదే చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు తదనంతరము ఈ నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టాడు. తర్వాత ఏం జరిగింది అనేటువంటి సంగతి మేబీ మీ అందరికీ ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు. కానీ ఇది ఇలా ఉంటుండగా నెబుకద్నెజరు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో చాలా
ఆ దృశ్యమునకు కానీ దానికి ఉన్నటువంటి ఆ ప్రభావానికి కానీ ఆయన భయపడిపోయి నిద్రలో నుండి ఉలికిపడి లేచి ఏంటి కళ, ఏంటి దీని ఉద్దేశం అని ఆందోళనతో అతడు ఇంకా నిద్రపోలేకపోయాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని వేచి చూసి తెల్లవారగానే ఆ దేశములో ఉన్నటువంటి తన సంస్థానములో ఉన్నటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి పండితులందరినీ పిలిపించాడు. ఏ జ్ఞానము? ట్రైనింగ్లో ఉన్నటువంటి వారు తన దృష్టిలో జూనియర్స్, కానీ అప్పటికే ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సీనియర్లు అనమాట. అందులో గారడి విద్య ఉన్నటువంటి వారు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పేటువంటి వారు ఉన్నారు, సోదె చెప్పేటువంటి వారు ఉన్నారు, ఇలా రకరకాలైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారిని అందరిని పిలిపించి అడిగాడు, ఇదిగో రాత్రి నాకు ఒక కల పడింది, ఆ కల ఏంటో నాకు చెప్పండి, దాని భావం ఏంటో చెప్పండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీకు పడిన కల ఏంటో చెప్పండి, ఆ భావం చిటికలో ఇట్లే చెప్పేస్తాము అని వారన్నారు. వరే నేను కల మరచిపోయాను, కానీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ఏ కల కన్నానో చెప్పాలి, ఆ కల యొక్క భావం ఏంటో చెప్పాలి. అప్పుడు వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదేంటి రాజుగారు ఉండి కొత్తగా మాట్లాడుతున్నాడు, కళ ఏంటో చెబితే కానీ దాని భావం మనం చెప్పగలం, కానీ కళ ఏంటో చెప్పకుండానే కళ చెప్పమంటాడేంటి? అది ఎవరు చెప్తారు? ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఏ చక్రవర్తుల కాలంలోనైనా ఇలా జరిగిందా అని రాజుతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రాజు అంటారు, మీరు చెబితే సరే సరే, ఇలా కాలయాపన చేస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి హెచ్చరిస్తాడు. ఈ వార్త దానియేలు గారికి తెలుస్తుంది. ఇంకా అప్పటికి ఫీల్డ్లోనికి ప్రొఫెషన్లోనికి రాలాయన. అయినా దానియేలు గారికి తెలిస్తే విషయం ఏంటా అని చెప్పి ఆరా తీసి, ఓహో ఇదా అని చెప్పి వెంటనే షడ్రకు మెషకు అబేద్నెగోలకి పురమాయించి, ఇదిగో రాజుగారు ఒక కలగన్నారట, దాని భావం తెలియాలంట, కళ ఏంటో దాని భావం ఏంటో చెప్పమని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఆయనకి చెబితే వారెవరు చెప్పలేకపోతున్నారట. అందును బట్టి మరణశిక్ష విధించమని చెప్పి సైన్యమునకు ఆదేశించాడట. మనం వెంటనే మన దేవుణ్ణి మనం మోకరిల్లి అడుగుదాము, ఆ దేవుని ద్వారా ఆ కళ ఏంటో దాని భావం ఏంటో మనం తెలుసుకుందాము, మీరు మోకరిల్లండి, ప్రార్థించండి అని చెప్పి సహచరులైనటువంటి ముగ్గురికి పురమాయించాడు. వారు ప్రార్థనలో ఉన్నారు, తాను కూడా ప్రార్థించాడు, పడుకున్నాడు. రాత్రి అంతా కూడా నెబుకద్నెజరుకు ఏ కళ అయితే వచ్చిందో ఆ కళ మొత్తము దానియేలుకు చూపించబడింది. అంతేకాదు దాని భావం ఏంటో కూడా దానియేలుకి తెలియచేయబడింది. వెంటనే నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి రాజదేహ సంరక్షకులకు అధిపతి అయినటువంటి ఆ వ్యక్తిని, కమాండర్ని రిక్వెస్ట్ చేస్తే అతడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత, రాజా మీకు ఏ కళ వచ్చింది అనంటే అని ఒక భీకరమైనటువంటి ప్రతిమ మీకు కనబడింది, తల బంగారంతో ఉంది, ఈ చెస్ట్ భుజములు ఈ ప్రాంతం అంతా కూడా వెండితో ఉంది, ఉదరము తొడలు ఇత్తడితో ఉన్నాయి, మోకాలు ఇనుముతో ఉన్నాయి, పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్నాయి కదా. అవును. తదనంతరము చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడగా ఆ ప్రతిమ అంతా కూడా చెత్త వలె ఎగిరిపోయింది. అయితే ఈ రాయి మాత్రం పర్వతం వలె విస్తరించిపోయింది. అంటే ఇదిగో బంగారము లాంటి ఈ తల భాగము ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అంటే బబులోను సామ్రాజ్యమును ఉద్దేశించి చెప్పబడింది. ఆ తర్వాత దానికంటే కొంచెం బలహీనమైనటువంటి రాజ్యము ఏటి అనంటే మాదీయ పారసీక సామ్రాజ్యం రాబోతుంది. ఆ తదుపరి గ్రీకు ఇత్తడి లాంటి మహాసామ్రాజ్యం రాబోతుంది. ఆ పిమ్మట రోము ఇనుము లాంటి మహాసామ్రాజ్యం రాబోతుంది. ఆ పిమ్మట ఈ రాజ్యములన్నిటిని కూలదోసి క్రీస్తు యేసు సామ్రాజ్యము రాబోవుచున్నది. దానికి ఎన్నటికీ అంతము లేదు. ఆ రాజ్యము కావాలని కోరుకున్నటువంటి వారికి అది చెందుతుంది అని నెబుకద్నెజర్ గారు చెప్పగానే రాజు చూడండి, ఒక మైగ్రేట్ని చెర తీసుకొని రాబడినటువంటి వాడు,
రాజుగారి దృష్టిలో వాళ్ళు ఎంత చీపు మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి దానియేలు ఈ కల భావము చెప్పగానే ఆయన ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయం 46వ వచనంలో, ఇదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. అంటే మొత్తానికి లేచి సాష్టాంగపడ్డాడండి. మహాచక్రవర్తి, బబులోను మహాసామ్రాజ్యాధినేత చెరపట్టబడి తీసుకురాబడినటువంటి వారిలో ఒకడైనటువంటి ఒక దానియేలుకి సాష్టాంగపడ్డాడు. అంతేనా అన్నట్టు కాదండి, ఇంకేం జరిగింది చూడండి. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము ఇచ్చెను. నీ దేవుడు గొప్పవాడయ్యా, మా నెబో దేవుడి కంటే గొప్పవాడయ్యా, మర్మములను బయలుపరచగలిగేటువంటి దేవుడు నీ దేవుడయ్యా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకే దేవుడు నీ దేవుడు అని చెప్పి దానియేలు సేవించినటువంటి దేవుణ్ణి నెబుకద్నెజరు ప్రశంసించగలిగేటట్లుగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చేయగలిగారు. అది యవనస్తులుగా. ఆ తదుపరి ప్రభుత్వంలో ముఖ్య అధికారిగా నియమింపబడ్డాడు. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. ఇంత గొప్ప ఆధిక్యత వీరు ఎలా సాధించగలిగారు అనంటే, మొట్టమొదటిగా మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం. రెండవది దేవుని పట్ల భయము, భక్తి. మూడవది వినయము, విధేయత. ఈ మూడింటి వలన వీళ్ళకి దైవజ్ఞానం అబ్బింది. దైవజ్ఞానముతో పాటు లోక జ్ఞానము అబ్బింది. అబ్బినటువంటి ఈ జ్ఞానమును బట్టి వీరు లోకాశల వైపు వెళ్ళిపోలేదు. దేవుని పక్షంగా నిలబడ్డారు, దేవుణ్ణి ఆనుకొని నిలబడ్డారు, దేవునికి నమ్మకమైనటువంటి పిల్లలుగా నిలబడ్డారు. దేవుని బలమైన హస్తం కింద ఎవరైతే దీనులుగా ఉంటారో తగిన కాలమందు వారు హెచ్చించబడతారు అని దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానమునకు వీరు వారసులయ్యారు. ఆ రకంగా గొప్ప స్థితిలో నిలబడ్డారు. ఇప్పుడు మీరందరూ మంచి యవ్వన ప్రాయంలో ఉన్నారు. ఇక గొప్ప విషయం ఏంటంటే, ఇదిగో ఈ రకంగా దేవుని మాటలు విందాము అనేటువంటి ఒక ఆలోచన, ఒక స్పృహ మీకు ఉన్నది గనుకనే ఈ లైవ్లోనికి మీరు రాగలిగారు. ఇంకెక్కడైనా దేవుని మాటలు చెప్తున్నారు అంటే అక్కడికి మీరు వెళ్ళగలుగుతారు. ఇది మీకు ప్రాథమికంగా ఉన్నటువంటి అర్హత. దీనిని మీరు ఇంకా ఏం చేసుకోవాలంటే ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఒక మోషే గారు సకల విద్యలని ఎన్ని సంవత్సరాలు అభ్యసించాడంటే 40 సంవత్సరాలు అభ్యసించాడు. అవునా? అవును. ఇప్పుడు వీరు కూడా ఈ బాలురుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలోనే చాలా విద్యలు నేర్చుకున్న వారు అయినప్పటికీ మరలా బబులోను దేశంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల విద్యని అభ్యసించారు. గనక మీరు అభ్యసించటానికి ఇష్టం కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఇష్టాన్ని ఎక్కడ కూడా గాడి తప్పకుండా త్రోవలో ఉంచుకొని ఇంకా నేర్చుకొని ఇంకా బలమైనటువంటి విశ్వాసులుగా, ఇంకా బలమైనటువంటి భక్తులుగా, ఇంకా బలమైనటువంటి పరిచారకులుగా మీరు మారి దేవుని అధికారం కలిగినటువంటి హస్తము కింద మీరు ఒదిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాడు. అవసరమైన చోట, అవసరమైనటువంటి విధానములో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీకు ఆధిక్యతను తీసుకొస్తాడు. మీ ద్వారా అతడు ఘనపరచబడతాడు, మహిమపరచబడతాడు. అంతటి గొప్ప సాక్ష్యాన్ని మీరు ఒక దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు సంపాదించినట్లుగా మీరును సంపాదించుకోవాలని మనవి చేస్తూ దేవుడు మీ అందరికీ
తోడై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.